ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. 1936 నవంబర్ 18. ఇది 284ది. ఒక పిచ్చికుడు ఇలా అడుగుతున్నాడు, శ్రీమద్ భగవద్గీతలో బుద్ధి యోగం వల్ల, గురు శుశ్రూష వల్ల, విచారణ వల్ల ఆత్మలాభము పొందుము అని చెప్పారు భగవాన్. భగవద్గీతలో ఏమన్నారంటే, బుద్ధి యోగం వల్ల, గురు యొక్క సేవ వల్ల, నేనెవరినా అంటూ ఆత్మ విచారణ చేసుకోవడం వల్ల నీవు నీ స్వరూపమైన ఆత్మలాభాన్ని పొందు అని చెప్పారు. దీన్ని నేను ఎలా సమన్వయం చేసుకోవాలి అని అడిగాడు. అడిగితే మహర్షుల వారు అంటున్నారు, ఈశ్వరో గురురాత్మేతి. ఈశ్వరుడు, గురువు, ఆత్మ, ఇవి మూడు అభేదములే, భేదము లేవు. మూడిటికి భేదం లేదు. నీలో ద్వంద్వభావము ఉన్నంత వరకు నీవు గురువుని వేరు అని చూస్తావు, నాకంటే గురువు వేరు అని చూస్తావు. చూసి ఆయన కోసం వెతుకుతావు. అప్పుడు ఆయన నీకు సత్యాన్ని బోధిస్తాడు. అప్పుడు నీకు లోని సారమేదో బోధపడుతుంది. నీలో ఉన్న సారం ఏమిటో, సద్వస్తువు ఏమిటో నీకు బోధపడుతుంది. నేను, గురువు, ఈశ్వరుడు అని మూడుతో కూడినటువంటిది. మూడు కూడా ఒకటే, వేరు కాదు. నేనన్నంటే ఆత్మన్నా, గురువన్నా, ఈశ్వరుడన్నా ఒక్కటే. కానీ ఎందుచేత మరి వేరు అనుకుంటున్నావు? ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, గురువు అన్నవాడు నాకు ఆ ఈశ్వరుడికి దారి చూపిస్తాడు, నేను శిష్యుణ్ణి అనుకుంటున్నావు నువ్వు. అంచే ద్వంద్వ భావన కలిగి ఉన్నావు. అయితే అప్పుడు నువ్వు ఆ భావంతోటే అయినా నాకు సత్యాన్ని తెలియజేసే గురువు కావాలని వెతకగా నీకు సద్గురువు లభిస్తాడు. లభించి నీకు అసలు సత్యాన్ని బోధిస్తాడు. నేను అంటే ఆత్మ, ఆ ఆత్మయే గురువు, ఆ గురువే ఈశ్వరుడు. ఈశ్వరుడే గురువు, గురువే ఆత్మ అని బోధిస్తాడు. అప్పుడు అసలు సత్యం నీకు బోధపడుతుంది. ఓహో, నేను అని అంటున్నది అనగలిగేది పరమాత్మయే. ఆ పరమాత్మయే గురువై ఉన్నాడు. సర్వ జీవులకి వారి వారి అంతఃకరణమునందు, హృదయ అంతరాళాలలో ఆత్మగురుడు, ఆత్మే గురువై వెలిసి ఉన్నాడు. ఆ గురుడు ఏ ఒక్క దేహమునకో పరిమితుడు కాకుండా సర్వదేహముల యందు ఉన్నాడు. అట్టి నాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే హృదయమందున్నటువంటి ఆత్మస్వరూప గురువు. ఆత్మ, గురువు, ఈశ్వరుడు ఒక్కటే అని నీకు గురువు చెప్పిన బోధ వల్ల నీవు కూడా సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి నిజమైన శ్రద్ధ, గాఢమైనటువంటి ప్రయత్నము ఉండడం చేత గురుబోధ వల్ల ఈశ్వరుడు, గురువు, ఆత్మ అంటే నేను అన్న స్ఫురణ మూడు ఒక్కటే అని తెలుసుకుంటాం అన్నారు భగవాన్. అప్పుడు ఆ పృచ్ఛకుడు, ఈ క్రింద వాక్యాలను దయచేసి వివరించండి భగవాన్. అహమేకో నమే కశ్చిత్ నాహమన్యస్య కస్యచిత్ నాహం పశ్యామి యస్యాహం తం న పశ్యామి యో మమ. నేనేకమును, నేను ఏకము అను నాకని ఎవ్వరూ లేరు. అన్యుడు ఎవడివాడుగాను నేను కాను. నేను ఎవని వాడను, అట్టి వానిని ఎవ్వరిని కానను. నా వానిగా ఎవ్వరిని చూడను అని ఇది అర్థం. నేను ఏకమే అని చెప్పడానికి నాకెవరూ లేరు. నేనొక్కడనే అని చెప్పడానికి ఎవరికి చెప్తాను? నాకెవరూ లేరు. అన్యుడు ఎవ్వడూ కూడా లేని వాడను. నేను ఎవని వాడను, అట్టి వారిని ఎవడినీ కాను. నేను
నేను జీవుడను కాను, నేను ఈశ్వరుడును అని అనేవాడను కాను. నేను నావారు వీరు అని ఎవరిని చూడను, కాబట్టి అనను, అనుకోను. నాకన్నా ఎవరిని నేను కానను, అంటే నాకంటే అన్యంగా నాకేదీ లేదు, నాకు అన్యులెవరో ఉన్నారు అని కూడా నేను అనను, అనుకోను, నాకు లేదేవి అని దీని అర్థం. అన్నప్పుడు దీని యొక్క అర్థాన్ని వివరించమని అడిగాడు కదా, మరి ఈ శ్లోకం చెప్పి దీని అర్థాన్ని వివరించమంటే భగవాన్ అన్నారు, ఈ వాక్యాలు శృతులలో, శాస్త్ర గ్రంథాలలో, పురాణాలలో అనేక చోట్ల కనపడతాయి. సెల్ఫ్ రియలైజేషన్ అని ఆత్మసిద్ధి అన్న గ్రంథంలో 11వ ప్రకరణానికి ఇది మకుటము, ఇదే మకుటం. ఆత్మసిద్ధి అనే గ్రంథంలో 11వ ప్రకరణానికి ఇదే మెయిన్ పాయింట్, ఇదే. నేనేదీ కాదు, నాకంటే అన్యంగా ఏదీ లేదు, నేను వారు అన్నవారెవ్వరూ లేరు, నేను నాకంటే అన్యముగా ఎవరూ లేరు అని కూడా నేను అనుకోను అన్నది మకుటం. ఇదే సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఆత్మసిద్ధి అనే గ్రంథంలో 11వ ప్రకరణానికి ఇదే మకుటం. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే అహం. అహం అంటే ఏమిటి తెలుగులో? నేను. ఒక్కటే, ఒకే ఒక్క నేను. అహంకారములు మాత్రము అనేకములు. అవన్నీ ఏకమైన ఆ అహములోనివే ఒక్కటైన ఏకైకమైన నేను అన్న దానిలోనే అహంకారములు, నేను దేహమును, ఆకారమే నేననుకున్న భ్రాంతితో కూడిన అనేకములన్నీ కూడా ఆ ఏక వస్తువులోనివే. అయితే ఈ అహమిక వల్ల, అంటే అహంకారం వల్ల, అహం ఏమాత్రము బాధితము కాదు. నేను ఈ ఆకారమును, నేను ఫలానా స్త్రీని, పురుషుణ్ణి, వారు ఎవరి మటుకు వాళ్ళు వేరు వేరుగా, నేను 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 వేరు, ఇతము వేరు అనేటువంటి అనేక నేనులు ఆ ఏక సద్వస్తులోనిదే. ఆ సద్వస్తువుని విడిచి ఈ నేనులు ఏమీ లేవు, ఈ నేనులును. ఈ అహంకారాల వల్ల ఆ అహం స్వరూపానికి ఏ విధముగాను బాధితము కాదది. నేను అన్నది కేవలము ఒకే ఒక్క నేను. నేను అంటే సత్యము. ఆ తరువాతి భాగాలు ద్వైతాన్ని పరిహరించడానికి చెప్పాయి. సత్యం అంటే నేను, నేనంటే సత్యం. ఆ తర్వాతవన్నీ కూడా నేను అది, నేనిది, నేను అలాగా, నేను ఇలాగా, నేను పుట్టాను, నేను పెరిగాను, నేను గొప్పవాడిని, ఇలా అనేకాలు నేనుకి తగిలించుకొని, ఆ తగిలించుకున్నవే నేననుకునేంటి భ్రాంతి భావనల వల్ల అనేకములుగా తోచినవన్నీనూ ఏకమైన ఆ సద్వస్తువైన ఆ స్ఫురస్వరూపమైన నేనును విడిచి లేవు, నేనుకి ఇవేవి లేవు. అర్థమైందా? అయ్యిందమ్మా అని అతి స్పష్టంగా చెప్పారు భగవాన్.